ప్రభుని సంఘమా మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో. ప్రభుని సంఘమా మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో. నీ శత్రువై నాగట సర్పం, నీ శత్రువై నాగట సర్పం నీపై కనపడగానే నీపై నాబడి గాడు వేయన్ పొంచి ఉన్న దినములలో ప్రభుని సంగమా మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో. వక్రాలిలలో ప్రబలుచున్న దినములలో క్రీస్తు విరోధి కీలుగొన్నవై బానిస బ్రతుకు నీకేలా. ప్రభుని సంగమా మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో. ప్రభుని సంగమా మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో. బంధువులు భవనాలెన్నున్నా, బంధువులు భవనాలెన్నున్నా, ధన సంపన్నతలెన్నున్నా, ఇహమును వదలి వెళ్ళున్నప్పుడు ఏమీ రాదు నీ వెంట. ప్రభుని సంగమా మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో. ప్రభుని సంగమా మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో. మహాశ్రమల సంవత్సరములు, మహాశ్రమల సంవత్సరములు ప్రబలకమును త్వరపడుమా. మధ్యాకాశం గుణకు నెగిరి వెళ్ళుటకాయపడుమా. ప్రభుని సంగమా మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో. ప్రభుని సంగమా మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో. పరిశుద్ధమైన నీ జీవితము, పరిశుద్ధమైన నీ జీవితము, ప్రభుని ప్రేమ గుణగణము, ఆత్మల సంపాదనయే నీరు, నిరతం నిలచే నీ జనము. ప్రభుని సంగమా మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో, నేడే నిద్ర నుండి మేల్కో.
पठिंप श्रेष्ठ ग्रंथामु बाइबल, पठिंप श्रेष्ठ ग्रंथामु बाइबल, अनुदिनं पठिंచిన ప్రేమ తోడ నడుచును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథాము बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ो जरूर करो बरोज में कत्र कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మధ్యాహ్నం దేవుని యొక్క వాక్యంలో నుండి 2 సమూయేలు 5వ అధ్యాయం, 2 సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధనలో పేజీ నంబర్ 256. 2 సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. ఈ మాట గమనించండి. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో, సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. రెండవదిగా రోమపత్రిక 12వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. క్రొత్త నిబంధనలో పేజీ నంబర్ 142. రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. 2వ లైన్లో ఉన్న మాట నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. ఈ మాట నాతో పలకండి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. దేవుడు చదివిన ఈ వాక్య భాగంలో దీవించి ఈ మధ్యాహ్న సమయంలో మనందరితో తన వాక్యం ద్వారా మాట్లాడుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపను ప్రార్థన చేయి. ఉంది మనం తీసుకొచ్చిన విధానం బట్టి మా ప్రభావ నీకు కొన్నావుతుంది. 57వ సంవత్సరం ప్రవేశిస్తున్న విధానం బట్టి మా ప్రభావ నీకు కొన్నావుతుంది. కృషిగా వాన కృషి ఏ విధంగా గూడు స్థలం దొరికిందో అదే విధంగా మమ్మల్ని కూడా సమకూర్చి ఈ గూడు స్థలం శిలైనప్పుడు కొడతాడు
సతతగా విస్తరించేందుకు దేశంలో కోరుకుంటున్నామో ప్రభావ నీకు కొన్నాము. వీరంతా కూడా దైవజనుడి భక్తుడైన దావీదు వద్దకు వచ్చారు మా ప్రభావ నీకు కొన్నాము. చేరేరు మా ప్రభావ నీకు అంటే హెబ్రోను మా ప్రభావ, కరిమేలు మా ప్రభావ దాస్తాను తీసుకొచ్చారు. యోగులు బట్టి మా ప్రభావ నీకు కొంత, పరిచయం బట్టి మా ప్రభావ నీకు కొంత ఇచ్చారు. ఉద్దేశం తలబడి బట్టి మా ప్రభావానికి, మందిరాన్ని బట్టి మా ప్రభావానికి, బిడ్డలు బట్టి మా ప్రభావానికి, సంఘాలు బట్టి చిన్నలు పెద్దలు బాలులు కన్యలు వివాహతులు అవివేకులు విధురానంద పక్షాన్ని కాపు చేసిన ప్రార్థిస్తాం మా ప్రభావానికి. వాతావరణం స్వాధీనించినట్టుగా మా ప్రభావానికి బయట ఇప్పుడు ఎన్నున్నా మా ప్రవర్తనాలు కలిగి ఉన్నా కూడా ఈ సంఘం సహవాసంగా చేరుతుంది. మీరు మాకు ఇచ్చిన కృపంతటి బట్టి మా ప్రభావం అనాథం సహవాసం తండ్రి. మా సహవాసం ఎల్లప్పుడు కూడా నీతో నిలిచిఉండేలాగా ఇన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని స్వాధం వచ్చిన పడతాను నీ సాయంలో మమ్మల్ని నిలబెట్టుకోకూడదు. దేవా మరి ఒకసారి సేవకులుగా వచ్చారు, విశ్వాసాలుగా వచ్చారు, దేవా ఇంకా నిర్మాణాలుగా వచ్చారు. అందరూ పెట్టి మా ప్రభావాన్ని కొన్నాం. ఏ విషయంలో మా వెనకబడుతుంది ఆ విషయాన్ని అంటే సమయం అనారోగ్యంగా ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం మా ప్రభావాన్ని వారితో కూడా నీ కాపీ చేసి నడిపించాను. దాని ద్వారా మా మాకు లేఖనాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాం. మా ప్రభావాన్ని కాదు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఈరోజు వార్షికోత్సవ కృతజ్ఞత కూడిక, మరి మందిర ప్రతిష్ట జరిగి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భం. అందువలన ఈరోజు మనం ఈ కూడికను కలిగి ఉన్నాం. ఈ ఉదయకాలం మనం ప్రభుని స్తుతించకముందు మరి హెబ్రోన్లో ఉన్న బలిపీఠాన్ని గురించి మనం ధ్యానించాము. బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము. అలాగున మరి దేవుని స్తుతించాం. ఈ సమయంలో 2 వాక్యములు మనం చదువుకున్నాం. మొదటిది 2 సమూయేలు 5వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు అందరూ, అన్ని గోత్రాలు మరి హెబ్రోన్లో దావీదు వద్దకు వచ్చి, చిత్తగించము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము, అందరూ బంధువులమే అని ఇశ్రాయేలు సకల గోత్రములు, అన్ని గోత్రముల వారు దావీదుతో సెలవిచ్చారు. దీన్ని బట్టి 2వ వాక్యం చదువుకున్నాం. ఏంటి ఆ వాక్యం అంటే, మీరు ఒకరితోనొకరు మనస్సు కలిసి ఉండుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. అదే హెబ్రోన్. హెబ్రోన్ యొక్క అనుభవం ఏంటంటే ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుట. మనస్సు అనేది ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. మరి ఇది నవంబర్ మాసం, నవంబర్ నెల, అలాగే 18వ తారీఖు మరి పూర్వదినాల్లో అనగా భక్తి సింగ్ గారు ఆయన జీవించిన దినాల్లో ప్రతి సంవత్సరం నవంబర్లో ఈ తారీఖుల్లోనే ఈ 18 మధ్యలో ఉండేది. భక్తి సింగ్ గారు దైవజనుడు హెబ్రోన్ అనగా హైదరాబాద్ హెబ్రోన్లో అఖిల భారత పరిశుద్ధ సమాజ కూటములు ఏర్పాటు చేసేవాళ్ళు. అఖిల భారత ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్ అని ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో జరుగుతుండేది. సాధారణంగా పాతవారికి అంటే అందరికీ తెలియకపోవచ్చు కాన్వకేషను, పరిశుద్ధ సమాజ కూటాలు. ఎందుకంటే 85వ సంవత్సరంతో ఆగిపోయినాయి. 1985 సంవత్సరంతో అఖిల భారత పరిశుద్ధ సమాజ కూటాలు ఆగిపోయినాయి. అందువలన ఆ పూర్వ దినాల్లో ఉన్న సహోదరులకే తెలుసు కాన్వకేషన్ అంటే ఏంటో. ఈ మధ్య కాలంలో వచ్చిన వారికి భక్తి సింగ్ గారు అన్న కానీ, భక్తి సింగ్ గారి గురించి కానీ, ఈ పరిశుద్ధ సమాజ కూటాల గురించి కానీ తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు మనం ఎక్కడ కూర్చున్నాం? మనం కూర్చున్న స్థలం ఏంటి? ఈ మందిరం పేరేంటి? హెబ్రోన్. ఈ నెల ఏ నెల? నవంబర్ నెల. తారీఖు 18. అంటే భక్తి సింగ్ గారు జీవించిన దినాల్లో ఈ తారీఖుల్లోనే, ఈ నెలలోనే పరిశుద్ధ సమాజ కూటములు జరిగేవి. కొన్ని వేల మంది ఆ కూటాల్లో పాలు పొందేవారు కూర్చున్నారు. ఇప్పుడు ఈరోజు ఆ పరిశుద్ధ సమాజ కూటాలని ధ్యానిస్తూ మనము హెబ్రోని యొక్క అనుభవంలో అనగా పౌరంకి హెబ్రోని యొక్క అనుభవంలో ఎలాగో జీవించాలో, ఏ మనస్సు యొక్క అనుభవంలో మనం జీవించాలో దాన్ని పోల్చుకుంటా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం.
సరే, ఇప్పుడు భక్సింగ్ గారి దినాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ఒకరితోనొకడు మనసు కలిసి ఉన్న దినాలు అవి. ఈ దినాల్లో కూడా ఈ హెబ్రోన్లో మనము ఒకరితోనొకరు మనసు కలిసిన వారంగా ఉంటేనే హెబ్రోన్ యొక్క అనుభవం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అదే ప్రభు యొక్క రాకడ కొరకై మనలను సిద్ధపరిచేదిగా ఉంటాం. హెబ్రోన్ యొక్క అనుభవం ఏంటి? హెబ్రోన్ యొక్క అనుభవం ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి అనే దాన్ని మనం ధ్యానిద్దాం. ఇప్పుడు పాతకాలంలో ఉన్న భక్సింగ్ గారి దినాల్లో ఉన్న హెబ్రోన్ను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ హెబ్రోన్లో ఉన్న దేవుని ప్రజలు హెబ్రోన్లో ఉన్న మన దేవుని ప్రజలే కాదు, ఈ దినాన్న వార్షికోత్సవ కూటానికి వచ్చిన ప్రతి సంఘంలో ఉన్నవారు ఈ అనుభవంలో జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనకు హెచ్చరిక ఇవ్వబడుతుంది. మొట్టమొదటి చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. పాత నిబంధనలో పేజ్ నంబర్ 220. పేజ్ నంబర్ 220. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు. ఇక్కడ మొదట ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి అనే దాంట్లో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు ఈ ఇద్దరు వ్యక్తులు అంటే నయోమి, రూతు. పుస్తకం రాసిన రూతు నయోమి కోడలైన రూతుని గురించి వ్రాయబడింది. అంటే ఇప్పుడు నయోమి అర్థం చేసుకుంది. ఏమని అర్థం చేసుకుందంటే, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, మరి బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు నయోమి తన భర్త ఎలిమెలకు తన ఇద్దరు కుమారులు కిల్యోను మహలోను వారు కలిసి మోయాబుకు వెళ్ళిపోయారు, మోయాబు దేశానికి. అక్కడ మోయాబులో నివసిస్తున్నప్పుడు నయోమి భర్త చనిపోయాడు. నయోమి ఇద్దరు కుమారులు చనిపోయినాక నయోమి కోడళ్ళతో నివసిస్తుంది. మరి రూతు ఒక కోళ్ళు, రెండవ కోళ్ళ పేరు చెప్తారు, ఎవరో? ఓర్ప. ఆ ఇద్దరు అత్తతో కలిసి నయోమితో కలిసి జీవిస్తున్నారు. ఆ దినాల్లో మరలా ఏం జరిగిందంటే, బెత్లెహేములో దేవుడు తన జనులను ఆహారం ఇచ్చుటకు దర్శించను అనే విషయం నయోమి తెలుసుకుంది. మరలా బెత్లెహేముకు నయోమి బయలుదేరిందిగా ఉంటాను. బెత్లెహేముకు బయలుదేరుతూ కోడలతో అంది, ఏమని? మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మరలా మీరు పెళ్ళిళ్ళు చేసుకుని మీరు జీవితం గడపండి అని చెప్పి వారికి సలహా ఇస్తే, ఒక కోడలు ఏం చేసిందంటే అత్తను ముద్దు పెట్టుకుని లోకంలోకి వెళ్ళిపోయింది, మోయాబులో వెళ్ళిపోయింది. అయితే రూత్ అనే కోడలు మాత్రం నయోమిని వదిలిపెట్టలా. ఆమె అంటుంది, నీవు వెళ్ళి చోటకి చూడండి. రూతు నయోమితో ఏమంటుందండి? 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నీ జనమే నా జనము, నీ దేవుడే. ఈ మాట రూతు నయోమితో సెలవిచ్చింది. అప్పుడు నయోమికి అర్థమైంది, ఏం కుదిరిందంట? మనస్సు కుదిరినది. అంటే ఇప్పుడు మొదట ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉన్నాడంటే ఏ మనసు? కుదిరిన మనస్సు. ఇది మొదటిది, కుదిరిన మనస్సు. నయోమి, రూతు వారి మనస్సులు కుదిరిపోయినాయి, ఒకరితో ఒకరు మనసు కలిసిపోయింది. అందుకని ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చారని రాయబడింది? బెత్లెహేముకు. నయోమి, రూతు కలిసి బెత్లెహేముకు వచ్చారు. ప్రియులారా, భక్సింగ్ గారి దినాల్లో నవంబరు నెలలో నవంబర్లో కాన్వకేషన్ అని ముందుగానే ఒక 2-3 నెలల క్రితమే అందరికీ హ్యాండ్ బిల్స్ వచ్చేసాయి. భక్సింగ్ గారు ముందుగానే ప్రింట్ చేసేవాళ్ళు, ఈ తారీఖుల్లో కాన్వకేషను ప్రారంభించబడుతుంది అని. సరే, ఇక్కడ ఈ పోరంగి హెబ్రోన్లో సంగతి కాదు, కానీ కర్మేల్లో అందరూ రైల్వే వాళ్ళు, ఉద్యోగస్తులంతా రైల్వే ఉద్యోగస్తులు. వాళ్ళు ఎట్లుండేవాళ్ళంటే, ఇక 3 నెలల ముందుగానే నవంబర్లో కాన్వకేషన్ అయితే 3 నెలలకు ముందుగానే పాసులన్నీ రెడీ చేసుకోవటం, తర్వాత ఎక్కడ మూలన పడేసి ఉంటారు బెడ్డింగులు ఇవన్నీ, ఆ బెడ్డింగులన్నీ తీసి శుభ్రంగా దులుపుకోవటం. ఎందుకంటే ఆ కాన్వకేషన్ అనేది ఒక పండగలాగా జరిగేది. 9 దినాలు, శనివారం మొదలుకొని మరల వచ్చే ఆదివారం వరకు 9 దినాలు కాన్వకేషన్ జరిగేది. ప్రియులారా, ప్రతి ఒక్కరికి అందరికీ
ఇంట్లో మొత్తం ఒక 10 మంది పిల్లలతో సహా 10 మంది ఉంటే 10 మంది కాన్వకేషన్కి సమాజ కూటాలకు వెళ్ళాలని వాళ్ళు ఎంతో ఆశపడుతుండేవాళ్ళు. అట్లా మరి ప్రతి కుటుంబం విజయవాడే కాదు, అన్ని ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం అఖిల భారత సమాజ కూటాలు ప్రియులారా, ఆ కూటాలకు వెళ్ళాలనే ఆశ ప్రజలందరిలో కలిగేదిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నయోమితో రూతు బెత్లెహేముకు రావాలి, నయోమి యొక్క ప్రజలే నా ప్రజలు, నయోమి యొక్క దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తాను, నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తాను అనేది రూతులు ఏం ఏర్పడింది చెప్పండి? బెత్లెహేముకు వెళ్ళవలెనన్న ఆశ, మనస్సు, కుదిరిన మనస్సు, ఆశ. ప్రియులారా, ఈ దినాల్లో హెబ్రోను, హైదరాబాద్లో ఉన్న హెబ్రోన్ సంగతి అట్లుంచండి, పోరంకిలో ఉన్న హెబ్రోన్లో ఉన్న దేవుని ప్రజలమైన మనము ఆశ అనేది మనం కలిగి ఉంటున్నామా? దేని కొరకు ఆశ? సంపాదించుకుందామా? లేకపోతే వస్తువులన్నీ కూర్చుకుందామా? వాటి గురించిన ఆశ? లేకపోతే ఇంకేదైనా వేరే విషయాల గురించిన ఆశ? దేని కొరకు ఆశ? బైబిల్లో ఒక వాక్యం ఉంది, నేను వాక్యం చెప్తాను, మీరు రెఫరెన్స్ చెప్పండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఎక్కడుంది ఆ వాక్యం? కీర్తనలు ఎన్నో కీర్తన? డిస్టర్బెన్స్ వస్తుంది. కీర్తన 42. నిజమేనా? డౌట్. మళ్ళీ బైబిల్ తీయాల్సిందే. బైబిల్ తీసి చూస్తేనే తప్ప మేము చెప్పలేము సహోదరుడా అంటున్నారు మీరు. కీర్తన 42 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు. ప్రియులారా, భక్తి సింగారు ఉన్న దినాల్లో హైదరాబాదులో ఉన్న హెబ్రోన్కి కాన్వకేషన్కు పరిశుద్ధ సమాజ కూటాలకు వెళ్ళాలని ప్రతి కుటుంబంలో ఆశపడితే ఎంత ఆశ అంటే అదొక పండగలాగా ఉండేది. ఆ 9 దినాలు నేను ప్రతి కాన్వకేషన్కి వెళ్ళేవాడిని. దాదాపు 85 సంవత్సరం వరకు ప్రతి కాన్వకేషన్కి నేను హాజరయ్యాను. ఇంకో సంగతి, కాన్వకేషన్ వచ్చిందంటే నేను ఎట్లా స్కూల్కి ఎగ్గొట్టాలా అని ముందు నుంచి ప్లాన్ చేసేవాడు. మా నాయన్ని ఎట్లా మెప్పించాలి, ఎట్లా స్కూల్ మానేయాలా. మా నాన్న ఏమనేవాడు అంటే, స్కూల్స్ ఉన్నాయి కదా స్కూల్కి వెళ్ళాల్సిందే అనేవాడు. ఎట్లా వాళ్ళని రికమెండ్ చేయించుకునేవాడిని ఎట్లా కాన్వకేషన్కి వెళ్ళటానికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలన్న ఆశ. ఈనాడు దేవుని ప్రజలమైన మనం దేవుని వాక్యం కొరకే ఆశ ఉందా? ప్రార్థన చేయాలన్న ఆశ, దేవుని బిడ్డలతో సహవాసం చేయాలన్న ఆశ, దేవుని కొరకు కనిపెట్టుకునే ఆశ. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఏ ఆశ కలిగి ఉండాలి మనం అందరం? ఎవరు వస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ. ఆయన రాకడ కొరకైన ఆశ మన జీవితాల్లో కలిగి ఉండాలి. దేవుని రాకడ కొరకైన ఆశ కలిగి ఉంటున్నామా? ఆ బైబిల్లో ఒక వాక్యం ఉంది, రెఫరెన్స్ చెప్పండి, నేను వాక్యం చెప్తాను. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఎక్కడుంది ఆ వాక్యం? ఎన్నో కీర్తన? 105. 107. ఎన్నో వచనం? 9. కీర్తన 107 9వ వచనంలో ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడిగా ఆయన ఉంటున్నాడు. ఇది మొదటి మనస్సు. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. ఏం మనసు? పలకండి అందరూ, గట్టిగా పలకండి. కుదిరిన మనస్సు. గట్టిగా, కుదిరిన మనస్సు. ఎవరు మనసు కుదిరింది? నయోమి, రూతు. కనుక రూతులో ఆశ ఉన్నది. బెత్లెహేముకి వెళ్ళాలి, అక్కడున్న పరిస్థితుల్లో నేను కూడా పాలు పొందాలన్న ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరిచాడు. ఇది మొదటి అనుభవం, కుదిరిన మనస్సు. 2వ మనస్సు చూడండి, 1 సమూయేలు 10వ అధ్యాయం. 1 సమూయేలు 10వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు 10వ అధ్యాయం 6వ వచనం. 230 పాత నిబంధనలో పేజ్ నంబర్ 230. 1 సమూయేలు 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగవచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు క్రొత్త మనస్సు, న్యూ స్పిరిట్, క్రొత్త మనస్సు. మొదటి మనస్సు ఏంటి చెప్పండి? కుదిరిన మనస్సు. 2వ మనస్సు క్రొత్త మనస్సు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. క్రొత్త మనస్సు.
ఏంటి క్రొత్త మనసు కనుమో? మళ్ళా పరిశుద్ధ సమాజ కూటాలకు వెళదాం. చాలామంది హైదరాబాదులో హెబ్రోన్కు ఎందుకు వచ్చేవాళ్ళంటే ముఖ్యంగా కాన్వకేషను, భక్సింగ్ గారు, దేవుని ప్రజలు, వాక్యము, వాటి గురించి కాదు. ముందు దేనికోసం వచ్చేవారంటే సాంబార్ కోసం. నిజమే. హెబ్రోన్లో హైదరాబాద్ భక్సింగ్ గారు ఉన్న దినాల్లో సాంబారు అంత రుచి. పాపం చాలామంది హైదరాబాద్లో ఆ సాంబార్ తిన్నాక ఇళ్ళకొచ్చి ఆ సాంబార్ లాగా చేయాలని చూస్తే పూర్తిగా చెడిపోయేది. అస్సలు కుదిరేదే కాదు. ప్రియులారా, నేను ప్రత్యక్ష సాక్షిని. ఏంటి సాక్ష్యం అంటే, 9 రోజులు భక్సింగ్ గారు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టేవాళ్ళు అందరికీ. 25,000 మందికి ఒక పూటకి 25,000 మంది భోజనం చేసేవాళ్ళు. అన్నం చెడటం కానీ, అన్నం అడుగంటటం కానీ, లేకపోతే కూర సాంబారు చెడిపోవటం కానీ, రసంలో రుచిలో మార్పు రావటం కానీ ఎన్నడూ నేను చూచి ఉండలే. దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థన చేసి అది ప్రారంభం చేస్తే అది ఎట్లాగా కుదిరిపోయేది, అంత రుచిగా ఉండేది. చాలామంది సాంబార్ కోసం వచ్చేవాళ్ళు. కొంతమంది ఇప్పుడు మనకి అన్ని ప్రాంతీయ ప్రదేశాలకు వచ్చేసింది. ఆ రోజుల్లో హైదరాబాద్ అరటిపండు అది ఎక్కడ దొరికేది కాదు. నాందేడ్ అరటిపండు హైదరాబాద్లోనే దొరికేది. కొంతమంది అరటిపండ్ల కోసం వచ్చేవాళ్ళు. కొంతమంది పుల్లారెడ్డి స్వీట్లను ఉంది, ఆ పుల్లారెడ్డి స్వీట్లు కొనుక్కుందామని వచ్చేవాళ్ళు ఉన్నారు. చివరికి ఏ ఉద్దేశంతో వచ్చినా ఖచ్చితంగా ఆ హెబ్రోన్ కాన్వకేషన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమైపోయేవాళ్ళు? రక్షణ పొందేవాళ్ళు. క్రొత్త మనస్సు, పాత మనసు వచ్చింది. ఏ మనసు వచ్చారు? సాంబారు, రసం తిందామని వచ్చేవాళ్ళు. తర్వాత అరటిపండ్ల కోసం వచ్చారు. చివరికి దేవుని దాసుల ద్వారా భక్సింగ్ గారి వాక్యం, ఇంకా అనేకులు దేవుని దాసులు ఇచ్చిన వర్తమానాల ద్వారా మారు మనసు పొంది చివరికి సంతోషంగా వారు తిరిగి వెళ్ళారు. చాలామంది సాక్ష్యంలో నేను విన్నాను. ఏమని సాక్ష్యం చెప్పారంటే, అయ్యా మేము హైదరాబాద్ కాన్వకేషన్కి ఎందుకు వెళ్ళామంటే సాంబార్ కోసం వెళ్ళాము. తీరా ఆ సాంబార్ ఏం చేసిందంటే మేము మారు మనసు పొందడానికి సహాయపడింది అని చెప్పి ఎంతోమంది సాక్ష్యం చెప్పారు. ప్రియులారా, సరే హెబ్రోన్ సాంబార్ కోసం వచ్చిన వాళ్ళ సంగతి అట్ట ఉంచండి. ఈరోజు మనకు జీవన ఏమన్నా పెట్టనివ్వండి, రసం పోయినివ్వండి, లేకపోతే చికెన్ పెట్టనివ్వండి, ఏమన్నా కానివ్వండి, మనకు అది ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఈ మధ్యాహ్న సమయంలో రక్షణ పొందకుండా ఏదో వార్షికోత్సవ కృతజ్ఞత కూడికి వెళదామని వచ్చుంటే, మారు మనసు పొందిన వాళ్ళు, క్రొత్త మనసు కర్మలో ఉన్న వాళ్ళ సంగతి తీసివేయండి. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, నీ పాపములు క్షమించబడకపోతే, బైబిల్లో ఈ మాట ఉంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకోండి. సహోదరుడా, సహోదరి, పెద్దవారైనా, యవనస్తులైనా, చిన్నపిల్లలైనా, ఏవది మధ్యాహ్న సమయంలో ప్రభు నిన్ను సంధిస్తున్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, తన మెల్లైన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. ఇంకా నువ్వు రక్షించబడకుండా, నీ పాపములు క్షమించబడకుండా ఎంతకాలం కొనసాగుతావు? ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. దినాలు చెడ్డవి, అపాయకరమైన దినాలు ఉంటున్నాం, ప్రమాదకరమైన దినాలు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ఇంకో సంగతి, సాతానుడు ప్రేరేపించే దినాలు. సాతానుడు చాలా మందిని శోధిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక విచారకరమైన విషయం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే, మందిరానికి ఒక సహోదరుడు కుటుంబంతో వస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. ఆ సహోదరుడు రైల్వే డ్రైవర్గా రిటైర్ అయినాడు, రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, మందిరంలో ఆరాధన చేస్తాడు, మందిరంలో ప్రభు బలలో పాలు పొందుతాడు. చివరికి తనకు దేహంలో కొంత అనారోగ్యత వచ్చింది. అనారోగ్యత చివరికి తట్టుకోలేనటువంటి పరిస్థితిలాగా వచ్చింది. తట్టుకోగలడు, ఆపరేషన్ కూడా చేయటానికి 1,50,000 అడిగారంట, దానికి కూడా రెడీ, అన్నీ బాగానే ఉన్నాయి. మరి సాతాను చూడండి ఎలాంటి ప్రేరేపణ కలిగజేసినాడో తెలియదు. ఒక ఉదయకాలం భార్యతో చెప్తాడు, ఎందుకు ఈ బతుకు, చచ్చిపోవటం బెటరు అనేవాడంట. ఎందుకు ఆ మాట అంటారు మీరు అని చెప్పి పాప ఆమె పెద్దామె, ఆమె సముదాయిస్తూ ఉండే. ఒకరోజు ఉదయకాలం లేచాడు, టీ కాసుకున్నాడు, టీ తాగాడు, బండి తీసుకున్నాడు, వేసుకున్న నైట్ డ్రెస్తోనే బండి, తన స్కూటర్ తీసుకుని కృష్ణా బ్యారేజ్కి వెళ్ళిపోయాడు. పోయిన వారం అంతకుముందు జరిగింది. కృష్ణా బ్యారేజ్కి వెళ్ళి అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానాలు ఉంటాయి, ఆ
ఆ కానా దగ్గర తన స్కూటర్ పెట్టేసి ఆయన చెప్పులు కింద పెట్టి, చెప్పుల కింద ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు పెట్టేసి అటు ఇటు చూసి కృష్ణానదిలో దూకేయటం, అట్లా తల కింద పడిపోయటం, తలకాయ బాగా పగిలిపోయినట్టుంది కావాల. తీరా ఆ బండి అట్లాగే ఉంది, ఆ చెప్పులుంటే పోలీసులు గమనించి ఏంటబ్బా అని చూస్తే ఆ ఆధార్ కార్డును బట్టి ఫోన్ నెంబర్ తీసుకుని ఇంటికి ఫోన్ చేశారు. ఇట్లా మరి బండి ఉంది, చెప్పులు ఉన్నాయి, ఆధార్ కార్డు ఉన్నాయి, కానీ మనిషి కనపడట్లేదు, మరి ఇటు పోయాడో, వస్తాడులేండి మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టాం, తీసుకెళ్ళమన్నా. సరే, అది గురువారం ఎప్పుడు జరిగింది. శుక్రవారం కూడా మనిషి కనపడలా. శనివారం అల్లుడు, కుమారుడు ఇంకా కొంతమంది కలిసి కొంత దూరం కృష్ణానదిని కారులో బయలుదేరి కొంత దూరం వెళ్తూ వచ్చారు. వెళ్ళిన తర్వాత 25 కిలోమీటర్లో ఒక చోట అడిగారు, ఏమైనా శవం తేలిందా అంటే, ఏమోనండి కాకులు ఎగురుతా ఉన్నాయి, నిన్న మేము చూసామన్నారు. సరే, వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతంలో ఒక పడవతను మాట్లాడుకుంటే 7,000 అడిగాడు. 7,000 కట్టి వారు ఆ పడవ దొరికితే తలకాయ తేలుతా ఉందంట. తీరా మనిషిని గుర్తుపట్టారు, మనిషి చనిపోయాడు. తీరా చూస్తే మనిషి ఆయనే, బాగా నీళ్లు తాగేసి ఉబ్బిపోయినాడు. తాడు గట్టి తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేసి భయంకరమైన దుర్వాసన, అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే సాతాను ప్రేరేపణ. రక్షణ పొందాడు, పొందలేదా అంటే అది వేరే సంగతి, పొందకుండా చేశాడంటే అది వేరే సంగతి. పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, బలలో పాలు పొందుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, చివరికి సైతాను ఎవరికి. అందుకని నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. ఆయన అట్లా చనిపోయాడనగానే వాళ్ళ అల్లుడు నాకు ఫోన్ చేశాడు, అన్న ఘోరం జరిగిపోయిందన్న, మనిషి దొరికాడు, ఇంత ఘోరం చేసాడేంటన్నా అంటే నాకు అప్పుడే గుర్తొచ్చింది. దావీదు ఒక కోరిక కలిగి ఉన్నాడు, యెహోవా నా అంతము ఎట్లు. నిజమే, ఎవరి అంతం ఎట్లుందో ఎవరు కూడా అనుకున్నాడా? ఆ సహోదరు అట్లా చనిపోతాను అనుకున్నాడా? ఆత్మహత్య చేసుకుని. నేను ఒక ప్రశ్న అడిగాను, నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అనే ప్రశ్న వచ్చింది. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఇంకొక వాక్యం కూడా గుర్తొచ్చింది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ, ఇంకా ఎవరైనా ఇంకా రక్షించబడకపోతే ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించు. యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా కడుగు ప్రభువా, నీ చిత్తంలో నీ ఏర్పాట్లో ఉంచి నీ రాజ్యానికి నన్ను వారసురాలుగా చేయి ప్రభువా. దినాలు భయంకరంగా ఉన్నాయి, చెడ్డ దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దేవా కరుణించమని ప్రార్థన చేసి పశ్చాత్తాపడి మారు మనసు పొందు. ఇది రెండవది. కనుక ఏ మనసు? మొదటి మనసు ఏంటి? కుదిరిన మనసు. రెండవ మనసు క్రొత్త మనసు, న్యూ స్పిరిట్, న్యూ హార్ట్, క్రొత్త మనస్సు. మూడవదిగా చూడండి, రోమపత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. పలకండి, మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు. మూడవ మనసు ఒక్కదాని యందే మనసు. మరలా హైదరాబాద్ హెబ్రోన్కి వెళ్దాం. బక్సింగ్ గారు కాన్వకేషన్ సమాజ కూటాల్లో ఒక్కదాని యందే మనసు అనేది సహజం. ఎట్లంటే ఆ రోజుల్లో ప్రొద్దున్నే 4:30 గంటలకు 5 గంటలకు పాటలు పాడుకుంటూ వస్తారు. అందరు బూతుల్లో నిద్రపోతుంటారు. నిద్రపోయే వాళ్ళని లేపటానికి పాటలు పాడుకుంటా వాయిద్యాలు వాయించుకుంటూ వస్తారు. లెగవండి 5 గంటలు అయిపోయిందని చెప్పి లేచి ఏం చేయాలి? లేచిన వెంటనే ఏం చేయాలి? మనం లేచిన వెంటనే ఉల్లిపాయ దోశ తిందామా? మరి ఏం చేద్దాం చెప్పండి? ఎందుకు లేపుతున్నారు మనల్ని? ఫైట్ చేయమంటే మౌన సమయం గడపటానికి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవటానికి లేపుతారు. లేచి తర్వాత సిద్ధపడిన వెంటనే ఏం జరుగుతుంది? టిఫిన్ కాదు, అందరూ దేనికి రావాలా? కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్కి రావాలి. అక్కడ కూడా పాటలు పాడినాక వాక్యం ఉంటుంది. అది అయిపోయినాక టిఫిన్ అయినాక మళ్ళీ 10ంటికి బైబిల్ స్టడీ,
మళ్ళీ 1 గంట అయిపోద్ది, మళ్ళీ భోజనం తర్వాత సహోదరుల కూడిక, యవనస్తుల కూడిక, సహోదరుల కూడిక అని, ఆ తర్వాత మళ్ళీ 6 గంటలకి మళ్ళీ కూడిక, మళ్ళీ తర్వాత కుటుంబ ప్రార్థన. లేచిన దగ్గర నుంచి పండుకునే తర్వాత ఏమి వినపడుతుంది మన చెవులకి? వాక్యము. ఒక్కదాని యందే మనసుంచుట దేవుని వాక్యము. కనుక ఒక్కదాని యందే మనసు అంటే వాక్య మనస్సు. మొదటి మనసు కుదిరిన మనసు, రెండవ మనసు క్రొత్త మనసు, మూడవ మనసు ఒక్కదాని ఏంటంటే వాక్యపు మనసు, వాక్యం మీద. ప్రియులారా, ఈ దినాల్లో మందిరాల్లో ఉన్న పరిస్థితి నేను చెప్తున్నా, ఎందుకంటే నాకు బాగా తెలుసు, ఎన్నో తిరుగుతుంటాం కాబట్టి మందిరాలన్నీ గమనిస్తుంటే పాటల వరకు చాలా బాగుంటారు. మీరు కూడా ఒక పని చేయండి, ఆదివారం వస్తున్నారా మందిరానికి? మళ్ళీ మధ్య పూటాల్లో వస్తున్నారు కదా మీరంతా, చాలా సంతోషం. మీరు రండి, రావటం చాలా అవసరం. ఆదివారం రండి. ఆదివారం వచ్చిన తర్వాత అన్న జోబన్న పాటలు పాడతాడు, మంచి స్వరంతో పాడతాడు. బాగా పాడండి, మీరు పాడండి, చప్పట్లు కొట్టండి, అన్నీ చేయండి. అన్న వాక్యం మొదలు పెడతాడు, మీరు కూడా మొదలు పెట్టండి. ఏం మొదలు పెడతాం? కునుకుపాటు, నిద్ర కాదు కునుకుపాటు. మీరు కూడా కునుకుపాటు పాడండి. ఆ తర్వాత అన్న వాక్యం ముగిస్తాడే, అప్పుడు మళ్ళీ మీరు కూడా లెగవండి. లేచిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదైనా పాట పాడిస్తే పాడండి. అంతేనా? మనం ఈ రోజుల్లో అదే జరుగుతుంది. మందిరాలకు వస్తారు, ఎంతో ఆశతో వస్తారు. వచ్చిన తర్వాత వాక్యం మొదలు పెట్టగానే నిద్ర మొదలవుతుంది. ఎంతసేపు అయినా ప్రయత్నం చేస్తారు ఆపుకుందామని, అదేం ఆగదే. ఒకటే తోలుతుంటారు. ప్రియులారా, ఒకవేళ నిద్ర వచ్చినా కొన్ని మాటలైనా హృదయంలో చెవులకు బండిస్తే అది మనకెంతో క్షేమం. ప్రియులారా, దేవుని వాక్యం మరి ఆ దినాల్లో, కాన్వకేషన్ దినాల్లో ప్రొద్దున కుటుంబ ప్రార్థనతో మొదలై రాత్రి కుటుంబ ప్రార్థనతో వాక్యాలు. ఒకే అంశం, ఏదో ఒక అంశం ఇచ్చేవాడు భక్సింగ్ గారు. క్రీస్తు యేసు మనస్సు అనుకున్నాయి, దాని మీదే 9 రోజులు వర్తమానాలు ఉండేవి. వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? ఈరోజు బైబిల్ ఒక వాక్యం ఉంది, రిఫరెన్స్ చెప్పండి మీరు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. ఏమి చెప్తారో, దివారాత్రము భూమియు దాని సంపూర్ణతయు అది రాదు. యెహోవా నా కాపరి, భలే వస్తుంది. ఇది ఎన్నో కీర్తన, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. 1వ కీర్తన ఎన్నో వచ్చిన? ఫస్ట్ క్లాస్, మంచి, మీకు 100 మార్క్స్. 3వ కీర్తన చెప్పండి. 3వ కీర్తన 0 మార్కులు. ఎందుకంటే కీర్తన ఎప్పుడు మనం అదే, ఒక రోజేమో 1వ కీర్తన, 2వ రోజేమో 23వ కీర్తన, మళ్ళీ 3వ రోజు 1వ కీర్తన. అందుకని బాగా కంటతో వచ్చేసినాయి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యాన్ని చదవలేని వాళ్ళు దేవుని వాక్యాన్ని వినండి. బైబిల్ ఒక మాట ఉంది, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారు వాటిని విని. అందుకని యేసుప్రభువు వారు ఒక మాట అన్నాడు, వినుటకు చెవులు గలవాడు వినుడుగాక, వినుటకు చెవులు గలవాడు వినుడుగా. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, యేసుప్రభు కాలంలో కూడా ముందు లైన్లో కూర్చొని, యేసుప్రభుకు ముందు లైన్లో కూర్చొని యేసుప్రభు వాక్యం చెప్తుంటే నవ్వుతుండే వాళ్ళు నవ్వుతుంటారు. అబ్బా ఏం చెప్తున్నాడు అన్నట్లుగా, గుట్టిదే, వినేది లేదు, ఏం లేదు. మళ్ళీ యేసుప్రభు కానీ ఒక ప్రశ్న అడిగితే నేనేం చెప్పాను చెప్పండి అంటే చెప్పేవాళ్ళు కాదు. కొంతమంది నిద్రపోయేవాళ్ళు. అందుకని ప్రభు ఏమన్నాడు, వినుటకు చెవులు గలవాడు వినుడుగా. బైబిల్ ఇంకొక మాట ఉంది, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుడుగా. కనుక 3వ మనసు ఏం మనసు? వాక్యపు మనసు. మొదటి మనసు కుదిరిన మనసు, 2వది క్రొత్త మనసు, 3వది వాక్య మనసు. 4వ మనసు చూడండి, న్యాయాధిపతులు 20వ అధ్యాయం. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధనలో 217, పాత నిబంధనలో 217 పేజీ నెంబర్. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుతాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ చదవండి ఆ వాక్యాన్ని. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 1వ వచనం. అంతటా ఇశ్రాయేలందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షువా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని
నాలుగవ మనసు ఏ మనసు? ఏక మనసు. నిజమే. భక్సింగ్ గారు ఉన్న దినాల్లో, కాన్వకేషన్ జరిగే దినాల్లో ఏం జరిగేదంటే గొలుసు ప్రార్థన అని జరిగేది. 24 గంటల ప్రార్థనే. అక్కడ గొలుసు సహోదరులకు వేరు, సహోదరులకు వేరుగా మరి బూత్స్ ఉండేవి. ఆ బూత్స్లో గొలుసు ప్రార్థన జరిగేది. అంటే కంటిన్యూస్గా ఎడతెగక ప్రార్థన జరుగుతుండేది. ఆ ప్రార్థన ఫలితమే కాన్వకేషన్, సమాజ కూటాలు అద్భుతంగా జరగటానికి. అన్ని వేల మందికి నిజంగా కొంతమంది ఆశ్చర్యపోయేవాళ్ళు. భక్సింగ్ గారు ఇన్ని వేల మందికి 3 పూట్ల ఎట్లా భోజనం పెట్టగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోయేవాళ్ళు. అందరికీ భోజనమే. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పానే, సాంబార్ కోసం, అట్టిపండ్ల కోసం వచ్చి ఏం పొందేవాళ్ళు? రక్షణ పొందారంటే ఊరికినే పొందగలిగిన రక్షణ. దేని ఫలితం? ప్రార్థన. ఏం ప్రార్థన అది? గొలుసు ప్రార్థన, చైన్ ప్రేయర్ అంటారు దాన్ని. గొలుసు ప్రార్థన జరుగుతూ ఉండేది. ప్రియులారా, సరే గొలుసు ప్రార్థన అనేది అట్లుంచండి. ఈ దినాల్లో దేవుని ప్రజలమైన మనం ఇళ్ళ దగ్గర ప్రార్థన చేస్తున్నామా? ఎక్కువ సమయం మనం టీవీల ముందు కూర్చొని టీవీలు చూస్తూ, సీరియల్స్ చూస్తూ ఆనందిస్తున్నాం. కానీ మనకి ఇవ్వన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమయాన్నంతా పాడు చేసుకుంటున్నారు చాలామంది. రోజంతా దాని గురించి, దాని ముందే వంట చేసుకోవటం, వచ్చి దాని ముందు కూర్చోవటం, టీవీల ముందు కూర్చొని సమయాన్ని అంతా పాడు చేసుకుంటా ఉన్నారు. బైబిల్ ఒక మాట ఉంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవచ్చు. సద్వినియోగం చేసుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ప్రార్థనలో గడుపుతున్నావా? కొన్ని నిమిషాలన్నా దేవా ఈ విషయంలో సంఘాన్ని కాపాడు, ఫలానా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు, స్వస్థపరచు, ప్రపంచమంతా కరోనా వైరస్ వలన ఎంతోమంది మరణిస్తున్నారు, ప్రభువా జ్ఞాపకం చేసుకో, రక్షణ లేని వారు ఎంతోమంది వస్తున్నారు మందిరానికి, వారి రక్షణ కొరకాయ. అలాగే నా బిడ్డలు పాడైపోతున్నారు సెల్ ఫోన్ల వలన, వాట్సాప్లు, ఫేస్బుక్ల వలన, వారిని మార్చుము అని చెప్పి పిల్లల కొరకాయ మనం ప్రార్థిస్తున్నామా? బైబిల్ ఒక మాట ఉంది, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చి, తన పిల్లల విషయమై ఏడ్చి. పిల్లల విషయమై ఏడుస్తున్నామా? కన్నీరు కారుస్తున్నామా? ప్రియులారా, సమయం అంతా దేవుడి. ఇంకో సంగతి, డబ్బులు పోయినా సంపాదించవచ్చు, ఏది పోయినా సంపాదించవచ్చు, కానీ ఏది సంపాదించలేం చెప్పండి? ఒక సమయం కానీ పోయిందంటే, ఒక గంట పోయిందంటే మళ్ళా నీకు రాదు. సమయం అనేది చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనది. ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వాడుకుంటున్నావా? వాక్యము చదువుట, వాక్యమును ధ్యానించుట, ప్రార్థనలో గడుపుట అనే అనుభవం మనం కలిగి ఉంటున్నామా? లేకపోతే ఇప్పుడైనా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడిచ్చిన సమయం అది ఎంతో విలువైంది, శ్రేష్టమైంది. ఏదైనా సంపాదించవచ్చు, కానీ సమయాన్ని సంపాదించలేవు కనుక ఒక సెకండ్ అనేది నీ జీవితానికి ఎంతో అమూల్యమైనది. కనుక ప్రార్థనలో గడుపు. నువ్వు ఎంత ప్రార్థనలో గడిపితే అంత గొప్ప కార్యములు నీ కుటుంబంలో, నీ సంఘంలో జరిగేవిగా ఉంటున్నవి. అందుకని కాన్వకేషన్లో ప్రార్థన యొక్క ఫలితమే అనేక గొప్ప కార్యములు జరగటానికి కారణం. ఎట్లా ప్రార్థన చేశారంటే వాళ్ళంతా ఏ మనసు? ఏక మనస్సు. ఇది ఎన్నోది? 4వది. రెండవది చెప్పండి, ఏ మనసు? 3వది వాక్య మనసు. మొదటిది రైట్, చూడకుండా చెప్తున్నారు, చాలా సంతోషం. కొంతమంది టక్కని తలకాయ దించుతారు, ఏం రాసుకున్నావా అని. కుదిరిన మనసు 2, కొత్త మనసు 3వది వాక్య మనసు, 4వది ఏక మనసు, 5వది చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. పలకండి నాతో, అందరు కూడా గట్టిగా పలకండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. 5వదిగా ఏ మనసు అంట? ఆత్మానుసారమైన మనసు, స్పిరిచువల్ సోల్. స్పిరిచువల్ స్పిరిట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మానుసారమైన మనస్సు. ఇప్పుడు చూడండి, హైదరాబాద్కి కాన్వకేషన్కి వచ్చేవాళ్ళు, పరిశుద్ధ సమాజానికి కొట్టి హెబ్రోన్కి వచ్చిన వాళ్ళంతా ఏ మనసుకు వచ్చే, చివరికి ఏ మనసు వచ్చేది? అందరికీ ఆత్మానుసారమైన మనసు ఏమొస్తుందంట? జీవము. జీవము, ఉజ్జీవము. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉజ్జీవంగా ఉంటారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే 2 మనసులు ఉన్నాయి. ఒకటేమో ఆత్మానుసారమైన మనసు, రెండవది శరీరానుసారమైన
ఆత్మానుసారమైన మనసు జీవం అయితే శరీరానుసారమైన మనసు ఎట్లాంటిది? నిర్జీవము. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరిలో సమాధానం ఉంటుంది. ఒక పాట ఉంది, చీకటి కాలం వచ్చుచుండే అనే పాటలో విశ్వాసుల సహవాసమున ఏముందంట? ప్రేమ, ఐక్యత. విశ్వాసుల సహవాసమున. ఇంకో సంగతి, హెబ్రోన్ కాన్వకేషన్కి వచ్చేవాళ్ళు ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, కలకత్తా నుంచి, మద్రాసు నుంచి, బెంగళూరు నుంచి, అన్ని ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు. ఇంకొకటి, ఆదివారము ఆరాధన. ఇప్పుడు మనమందరం తెలుగులోనే చేస్తున్నాం ఆరాధన. హైదరాబాద్లో హెబ్రోన్లో ఆరాధన ఒకళ్ళు హిందీలో చేస్తే ఇంకొకరు మరాఠీలో చేసేవాళ్ళు, ఇంకొకరు మరాఠీలో చేస్తే ఇంకొకరు తమిళ్లో చేసేవాళ్ళు, ఇంకొకరు తమిళ. వీళ్ళంతా చేస్తుంటే మేము తక్కువ వాళ్ళమని మన తెలుగు వాళ్ళు ఒకళ్ళు పోయి ఇద్దరు చేసి ఉండేవాళ్ళు. ఒకళ్ళు పెద్దగా, ఇంకోటి పోటాపోటీగా ఉండేది ఎంత. ఆ తర్వాత కన్నడంలో కొంతమంది చేసేవాళ్ళు. అరే వీళ్ళంతా అని చెప్పి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో చేసేవాళ్ళు. అంతా కలిసి. ఇంకో సంగతి, తమిళ్ వచ్చినా రాకపోయినా మరి ఎట్లాగో దేవుడు ఆత్మానుసారమైన మనసు అనుకుంటా అందరూ ఒక్కసారి ఏం చెప్పేవాళ్ళు? చివరిలో ఆమె అని చెప్పేవాళ్ళు. అర్థమయ్యేదా? ఇప్పుడు నేను తమిళ్లో చెప్తున్నాను, ఎన్నా సౌఖ్యమా అంటాను, దానికి ఆమె అని చెప్తామా చెప్పండి? అర్థమైతేనే ఆమె అని చెప్తాం, అర్థం కాకపోతే మనం ఏం చేయగలం? అసలు ఏమి నోరు పెదవలేం. కానీ హైదరాబాద్ హెబ్రోన్లో హిందీలో ఆరాధన చేస్తే తెలుగు వాళ్ళు కూడా ఆమె అని చెప్పేవాళ్ళు, తెలుగు వాళ్ళు ఆరాధన చేస్తే తమిళ వాళ్ళు ఆమె అని చెప్పేవాళ్ళు. అంటే ఏ మనసు ఉంది అక్కడంతా? ఆత్మానుసారమైన మనసు. అక్కడ ఇంకొకటి, ఏ విధమైన భేదాభిప్రాయాల్లో నువ్వు మద్రాసు నుంచి వచ్చావు, నువ్వు తమిళోడు పో అని చెప్పి నువ్వు అరవడం అని చెప్పి అనలా. లేకపోతే నువ్వు మమ్మల్ని, నేను మద్రాసులో చదువుకున్నా, ఎంఏ మద్రాసులో 2 సంవత్సరాలు మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాం. వాళ్ళు ఏం పొద్దాక మేము భోంచేసి మెస్ హాల్లో రాత్రులు అందరం కలుసుకునేవాళ్ళం. కలుసుకుంటే తెలుగు వాళ్ళు అంతా ఒక చోట మాట్లాడుకుంటుంటే మా ఫ్రెండ్స్ కొంతమంది తమిళియన్స్ వీళ్ళంతా గొల్టీలు అనేవాళ్ళు. ఏంటబ్బా గొల్టీలు అంటున్నారు అనుకునేవాడిని. మమ్మల్ని గొల్టీలు అనేవాళ్ళు. ఏంద్రా గొల్టీలు అంటే తర్వాత తెలిసిన రహస్యం, తెలుగు తిరగేస్తే ఏమైంది? గులితే. ఆ గులితే పోయి గొల్టీ అయిపోయింది. అది రహస్యం. అంటే తెలుగు వాళ్ళంతా ఒకటిగా మాట్లాడుకుంటున్నారనేవాళ్ళు. వాళ్ళని ఊరికి సరదాగా అంటేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే మామూలుగా అయితే ఒకళ్ళంటే ఒకళ్ళకి. అదే హెబ్రోన్ కాన్వకేషన్లో అందరూ ఒకే మనసు. ఏ మనసు? ఆత్మానుసారమైన మనసు. అందుకని అందరూ ఏముండేది? ఉద్యమం ఉండేది, అందరికీ సమాధానం. ఏ విధమైన సమాధానం లేకుండా వారు జీవించేవారు. ప్రియులారా, పోరంగి హెబ్రోన్లో ఉన్న విశ్వాసి దేవుని ప్రజలారా, మీరు ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటున్నామా? ఆత్మానుసారమైన మనసు ఉంటే ఉద్యమం ఉంటుంది, ఆత్మానుసారమైన మనసు ఉంటే సమాధానమే కనుబలం ఉంటాం. ఏ విధమైన కులాలు, ఏ విధమైన వ్యత్యాసాలు, వాళ్ళు వీళ్ళనే తేడా లేకుండా అందరూ ఒకటే అనే అనుభవంలో కొనసాగే వారం ఉంటాం. ఇది ఎన్నో మనసు? 5వ మనసు. 5వ మనసు ఏంటి? ఆత్మానుసారమైన మనసు. 6వదిగా చూడండి, 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 9వ వచనం. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 9వ వచనం. పాత నిబంధనలో 359, పేజీ నంబర్ 359. 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుదాం. చదవండి. 9వ వచనం. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చి ఉండరు కనుక వారు వాళ్ళకు మనఃపూర్వకం ఇచ్చినందుకు జనులు. 6వదిగా ఏ మనసు? పూర్ణ మనస్సు. పూర్ణ మనసుతో దేవునికి ఏమి ఇచ్చారంట? సమర్పించుకున్నారంట, కానుకలు ఇచ్చిరి. అంతేకాదు, పైన వారు చూడండి, పైన 7వ వచనంలో మనపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2 లక్షల మణుగుల ఇనుమును ఇచ్చిరి. కనుక 6వదిగా కాన్వకేషన్లో భక్సింగా 2 దినాల్లో దేవుని ప్రజలు దేవునికి సమర్పించుకున్నారు. ఎంతోమంది సమర్పించుకున్నారు, అన్నీ సమర్పించుకున్నారు. అందుకని దేవుడు ఆశీర్వదించాడు. ఇళ్ళకి వెళ్ళిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు పూర్ణ మనసుతో సమర్పించుకున్నావా? ఎట్లుంటుందంటే మన సంగతి, 1000 రూపాయల జీతం, 1000 రూపాయల జీతం అయితే ఖచ్చితంగా 100 రూపాయలు వేసేస్తారు. 10,000 జీతం,
1000 నుంచి 10,000 పెరిగింది. అప్పుడు ఎంత వేయాలా? 1000 రూపాయలు వేయాలి. అమ్మో 1000 రూపాయలా అంటారు. 1000 రూపాయలు అన్నా కానీ కష్టంగా వేస్తారు 1000 రూపాయలు. తర్వాత 30,000 జీతం, అప్పుడు ఎంత వేయాలా? అప్పుడు ఏం చేస్తారంటే అమ్మో 3,000 వేయటమా అని చెప్పి ఒక 2,000 వేసి ఒక 1000 రూపాయలు దాచుకోండి. అంటే ఏ మనసు? పూర్ణమైన మనసు కాదు, అపూర్ణమైన మనసే. పూర్ణ మనసు. బైబిల్లో ఒక సంగతి జరిగింది. యేసుప్రభు వారు సందాపేట దగ్గర ఉన్నాడంట. ఉంటే ఒక బీద విధవరాలు ఎంత వేసిందో చెప్తారా? 2 కాసులు. అక్కడ ఇంకొక మాట ఉంది. లోక 21:4 ఏముందంటే అక్కడ ఒక మంచి మాట ఉంది. తనకు కలిగిన పలకండి, తనకు కలిగిన జీవనమంతయో వేసెను. తనకు కలిగిన జీవనమంతా వేసాను అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా పూర్ణ మనసుతో ఆ స్త్రీ ప్రభు సమర్పించుకుంది. ప్రియులారా, 6వదిగా ఏ మనసు కనుమలో ఉండాలా? దేవునికి ఏదైనా సరే, డబ్బునే కాదు, ఏదైనా సరే, నీ బలము, నీ ఆరోగ్యము, నీ తలాంతులు ఏదైనా సరే ఎట్లా సమర్పించుకోవాలంట? పూర్ణ మనసుతో. ఇప్పుడు ఎన్ని మనసులైనాయి? మళ్ళీ చెప్పండి. 1 మొదటిది కుదిరిన మనసు, 2 క్రొత్త మనసు, 3 వాక్య మనసు, 4 ఏక మనసు లేక ప్రార్థన మనసు, 5 ఆత్మానుసరమైన మనసు, 6 పూర్ణ మనసు. చివరిగా 7వదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. గట్టిగా పలకండి నాతో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనం. పలకండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసు ప్రభు వారి యొక్క మనసు కానీ కలిగి ఉంటే మనం చూసిన 6 మనసుల యొక్క అనుభవం మనలో ఉంటుంది. ఏంటి యేసు ప్రభు వారి యొక్క మనసు? క్రీస్తు యేసు మనసు ఏంటి? యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను సాత్వికుడనో దీన మనసు. సాత్వికమైన మనసు ఉంది, దీన మనసు ఉంది. ఆ తర్వాత క్రీస్తు యేసు యొక్క మనసు ఏంటి? యథార్థమైన మనసు. క్రీస్తు యేసు యొక్క మనసు ఏంటి? నమ్మకమైన మనసు. కనుక ప్రియులారా, చివరగా ఏ మనసు యొక్క అనుభవం కలిగి ఉండాలి? మనం క్రీస్తు యేసు యొక్క మనసు కలిగి ఉండాలి. కనుక ఈరోజు మన అంశం ఏంటంటే హెబ్రోను యొక్క అనుభవం ఏంటి? వాళ్ళంతా ఇశ్రాయేలుకు సకల గోత్రముల వారు వచ్చి దావీదుతో ఏమన్నారు? అయ్యా, నీ ఎముక నెట్టిన వారం నీ రక్త సంబంధం. అది హెబ్రోను యొక్క అనుభవం. అంటే ఒకరితోనొకడు ఏం కలిసి ఉన్నారు? మనసు కలిసి ఉన్నారు. 7 మనసులు చూసాం. కనుక ఈరోజు మనం 7 మనసుల యొక్క అనుభవంలో కుదిరిన మనసు, క్రొత్త మనసు, వాక్యపు మనసు, ఏక మనసు అనగా ప్రార్థన మనసు, ఆత్మానుసారమైన మనసు, పూర్ణ మనసు, 7వదిగా క్రీస్తు యేసు కలిగిన ఆ మనసును మనం కలిగి ఆ రీతిగా ముందుకు సాగిపోతూ ప్రభు రాకడ కొరకై సిద్ధపడాలనేది ప్రభు ఇచ్చిన వర్తమానంగా ఉంటుంది. ఆ మనసు యొక్క అనుభవంలో హెబ్రోను కనుబలో కొనసాగుతూ ఆ దినాన్న హెబ్రోన్లో పూర్వదినాల్లోనూ దావీదు ఉన్నాడు. తర్వాత కాలంలో ఎవరున్నారు? హెబ్రోన్లో దావీదుడైన బక్సింగా. ఈ హెబ్రోన్లో ఎవరున్నారు? ఇప్పుడు సేవకుడు ఎవరు మీకు? యోబు. కనుక ఇలాగున ఈ హెబ్రోన్లో ఉన్న దేవుని ప్రజలు ఈ అనుభవం, ఈ మనస్సు యొక్క అనుభవం కొనసాగుతూ అలాగున సాగిపోవాలనేది ప్రభు ఇచ్చిన వర్తమానం. ఆ రీతిగా ఆ శ్రేష్టమైన ఒకరితోనొకడు మనసు కలిసిన అనుభవం కొనసాగినట్లు ప్రభు మనకు సహాయమో చేయనుగాక. ప్రకటనలో వెనక ముందు ప్రార్థన చేసుకుందాం. సోదరుడు శాంసన్ గారు ఉన్నాడా? కంకిపాడు శాంసన్ గారు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయి. ప్రార్థన చేసినాక జోబు వచ్చి ప్రకటన చేస్తాడు. తర్వాత కోడికను, ఈ వార్షికోత్సవ కోడికను ముగించుకుంటాం.